హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఎస్ఎస్సికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 సెలక్షన్ పోస్టులకు సంబంధించి ఫేజ్ 13కి సంబంధించి ఎగ్జామ్ అయితే జూలైలో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఆన్సర్కి అయితే వచ్చింది, చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయి, చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి 2 months అవుతుంది, 2.5 months అవుతుంది, కానీ ఇంతవరకు రిజల్ట్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. సో రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే, అసలు ఏదైతే షిఫ్ట్ క్యాన్సిల్ అయిపోయిందో, కొంతమందికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆగస్టులో, వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా ఆగస్టులో, దాని తర్వాత నుంచి కీ రావడానికే చాలా టైం పట్టిందనమాట. సో కీ వచ్చిన తర్వాత ఇంకొక 2 monthsలో అయితే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే కీ వచ్చి ఆల్మోస్ట్ 20 days అయితే అవుతుంది. సో కీ వచ్చిన తర్వాత అంటే అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఎండింగ్ కానీ, అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్ ఎండింగ్లోగా ఈ మధ్యలో అయితే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎస్ఎస్సి ఫేజ్ 13 రిజల్ట్ వచ్చేసరికి. అలానే సీజీఎల్కి వచ్చేసరికి చాలామందికి అయితే ఎగ్జామ్ కరెక్ట్గానే ఉంది. ఎస్ఎస్సి ఫేజ్ 13లో జరిగిన పరిణామాల దృష్ట్యా సీజీఎల్ అయితే కొంచెం పర్ఫెక్ట్గానే జరిగింది, అయినా అక్కడక్కడ కొంచెం తేడా వచ్చింది. సో వాళ్ళకి అక్టోబర్ 14 రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 10 days లోపు కీ ఇస్తారనమాట. సో ఆ కీ ఇచ్చిన తర్వాత మేబీ ఒక 2.5 months అంటే అక్టోబర్ ఎండింగ్లో కీ వస్తే నవంబర్ డిసెంబర్లో అయితే ఖచ్చితంగా సీజీఎల్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో కీ వచ్చేసరికి అక్టోబర్ ఎండింగ్లో వస్తుంది సీజీఎల్కి, అలానే రిజల్ట్ వచ్చేసరికి డిసెంబర్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదనమాట ఎస్ఎస్సి ఫేజ్ 13 రిజల్ట్, అలానే సీజీఎల్ ఆన్సర్కి అండ్ రిజల్ట్ అప్డేటు. సో గవర్నమెంట్ జాబ్కి సంబంధించి, మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.